హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం థాయిలాండ్లోని ఫుకెట్కి వచ్చామండి. ఫుకెట్ అంటేనే సూపర్ బీచెస్, లగ్జరీ బీచెస్కి చాలా చాలా ఫేమస్. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇంటర్నేషనల్ పీపుల్ ఇక్కడికి వస్తారు ఈ బీచెస్ ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ మెయిన్లీ ఫిఫీ ఐలాండ్ అండ్ జేమ్స్ బాండ్ ఐలాండ్ టూర్ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. నేను మాత్రం వచ్చింది ఫిఫీ ఐలాండ్. సో ఈ వీడియోలో ఫిఫీ ఐలాండ్లో అన్ని ఐలాండ్స్ తిరగబోతున్నాను అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐలాండ్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టికెట్స్ ఎలా కొనాలి, ఇక్కడ ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అన్ని కూడా మీకు డీటెయిల్స్ చూపిస్తాను. ఫ్యామిలీతో కనుక ఈ ట్రిప్కి వస్తే ఈ వీడియో మొత్తం తప్పకుండా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫుకెట్ ఈస్ ద మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ థాయిలాండ్ అండి. తన స్టన్నింగ్ బీచెస్ అండ్ స్పెక్టాక్యులర్ వ్యూస్కి చాలా ఫేమస్ ఇది. ఇక్కడ ఉన్న బీచెస్ టాప్ 10 బీచెస్ ఇన్ ద వరల్డ్లో లిస్ట్ అయి ఉన్నాయి. అందుకే ఆల్ ఓవర్ ది వరల్డ్ చాలా మంది ఫుకెట్ని తమ ఫేవరెట్ బీచ్ డెస్టినేషన్గా చూస్ చేసుకుంటారు. ఫుకెట్కి రావాలంటే మన తెలుగు స్టేట్స్ నుంచి డైరెక్ట్ ఆర్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయండి. మీరు ఇండియా నుంచి ట్రావెల్ చేస్తే ఒక 4.5 అవర్స్లో ఫుకెట్కి చేరుకోవచ్చు. మేము మాత్రం మా థాయిలాండ్ ట్రిప్లో ఫస్ట్ విజిటెడ్ బ్యాంకాక్ అండి అండ్ స్పెంట్ 3 days దేర్. బ్యాంకాక్లో ఏం కవర్ చేయాలో నా బ్యాంకాక్ ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. యూ కెన్ వాచ్ అండ్ ప్లాన్ ఫర్ బ్యాంకాక్. మేము బ్యాంకాక్ నుంచి ఫుకెట్కి డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము అండ్ ఇట్ కాస్టెడ్ సమ్వేర్ అరౌండ్ 2500 రూపీస్ ఓన్లీ అండి. బ్యాంకాక్ నుంచి ఫుకెట్ ఫ్లైట్ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ యూ కెన్ రీచ్ ఫుకెట్ విత్ ఇన్ 2 hours ఫ్రమ్ బ్యాంకాక్. ఈ బ్యూటిఫుల్ డెస్టినేషన్ లో నేను నా ఫ్యామిలీతో 3 days స్పెండ్ చేశానండి. నేను ఫుకెట్ లో ఏమేం కవర్ చేశానో అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో లెట్స్ సిట్ టైట్ అండ్ ఎంజాయ్ ద వీడియో. బ్యాంకాక్ నుండి మా ఫ్లైట్ మార్నింగ్ 9 AM కి ఉండేదండి. సో మన జర్నీ బ్యాంకాక్ DMK ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు బ్యాంకాక్ నుంచి ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్లైట్స్ ఉన్నాయండి ఫుకెట్కి. ఎయిర్ ఏషియా నుంచి, ఇంకా నూక్ ఎయిర్లైన్స్ నుంచి. నేనైతే నూక్ నుంచి బుక్ చేశాను, కొంచెం చీప్గా పడింది. చూడండి, ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఇది DMK డొమెస్టిక్ డిపార్చర్స్ అనమాట, టర్మినల్ 2. ఇక్కడి నుంచి మాకు ఫ్లైట్ 6:30కి ఉంది, 9:30కి ఉంది. 1.5 hourలో మనం ఫుకెట్కి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుకెట్ నుంచి ఆ ఎయిర్పోర్ట్లో నా ఎక్స్పీరియన్స్ ఏముండో మీతో షేర్ చేస్తాను. బ్యాంకాక్ నుండి ఫుకెట్ మీరు 1.5 అవర్స్లో చేరుకోవచ్చండి. వీలుంటే డే టైంలోనే ఈ ఫ్లైట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే విండోస్ నుండి ఫుకెట్ బీచ్ సైడ్ వ్యూస్ స్టన్నింగ్గా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, మేము మాత్రం ఈ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం. సో ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యామండి. జర్నీ మాత్రం అమేజింగ్ ఉండే. 1 hour 15 minutes ఫ్లైట్. విండో సీట్ నుంచి కింద మాత్రం చూడండి, సూపర్ అంటే సూపర్ ఓషన్ వ్యూస్ కనిపిస్తాయి. ఓషన్ నుంచి మనం ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది. ఈ సీన్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. మార్నింగ్ ఫ్లైట్ తీసుకోండి, ఎందుకంటే ఈవినింగ్ మనకు కనిపించదు. సో వి జస్ట్ ల్యాండెడ్ ఇన్ ఫుకెట్. సో లెట్స్ బిగిన్ అవర్ ట్రిప్ నౌ. ఫుకెట్లో మనకు 2 మెయిన్ అట్రాక్షన్స్ ఉంటాయండి. ఒకటి ఫిఫీ ఐలాండ్ ట్రిప్ అండ్ ఇంకోటి వచ్చేసి జేమ్స్ బాండ్ ఐలాండ్ ట్రిప్. నేను నా ఫ్యామిలీతో ఫిఫీ ఐలాండ్ బుక్ చేసుకున్నానండి, ఎందుకంటే నా కిడ్కి స్నార్కింగ్ చేయాలని చాలా ఇష్టం అండ్ ఈ ట్రిప్లో మనం స్నార్కింగ్ చేయొచ్చు. ఈ ఫిఫీ ఐలాండ్ ట్రిప్లో మనం మొత్తం 4 ఐలాండ్స్ కవర్ చేయొచ్చు. అవి వచ్చేసి ఫిఫీ ఐలాండ్, మాయా ఐలాండ్, మంకీ బీచ్ అండ్ ఖై ఐలాండ్స్. ఇక కాస్ట్ గురించి మాట్లాడితే నాకు ఈ ఫిఫీ ఐలాండ్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి అడల్ట్కి 6,000 రూపీస్ అండ్ కిడ్స్ బిలో 12 yearsకి 4,500 రూపీస్ పడిందండి. దట్ ఇంక్లూడ్స్ నేషనల్ పార్క్ ఫీ యాజ్ వెల్. ఈ ప్యాకేజ్లో నేను సెల్ఫ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ తీసుకున్నాను. మీరు ఏ హోటల్లో ఉన్నా అక్కడి నుండి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. మనకి మార్నింగ్లో లైట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నంలో లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈవినింగ్ బోట్లో మీకు ఫ్రూట్స్ అండ్ డ్రింక్స్ ఇస్తారండి. ట్రిప్ అంతా అయ్యాక దే విల్ డ్రాప్ యూ ఎట్ యువర్ హోటల్ యాజ్ వెల్. ఈ ప్యాకేజ్లో నేను ప్రీమియం కాటమరన్ బోట్ చూస్ చేసుకున్నానండి. దట్ ఈస్ ద రీజన్ నాకు 6,000 రూపీస్ పడింది. ప్రీమియం కాటమరన్ బోట్లో మన జర్నీ చాలా స్మూత్గా ఉంటుంది. బోట్ స్పీడ్గా వెళ్ళినా మనకి సీ సిక్నెస్ అనేది ఉండదు. ఫ్యామిలీతో వెళ్తున్నాను కాబట్టి ఐ ఆప్టెడ్ దిస్ ప్రీమియం బోట్. ఒకవేళ మీరు స్పీడ్ బోట్ చూస్ చేసుకుంటే కాస్ట్ మీకు అప్రాక్సిమేట్లీ 4,000 రూపీస్ పడుతుంది. ఇఫ్ యూ డోంట్ ఫీల్ సీ సిక్నెస్ అండ్ యూ రియల్లీ లవ్ స్పీడ్ బోట్ జర్నీ, మీరు హ్యాపీగా స్పీడ్ బోట్ ప్యాకేజ్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇక మా ఫిఫీ ఐలాండ్ డే ట్రిప్
మేము మా హోటల్ నుండి 8 AM స్టార్ట్ చేసాము. సో లెట్స్ బిగాన్ అవర్ జర్నీ. సో హోటల్ నుంచి స్టార్ట్ అయ్యామండి. చూస్తున్నారు కదా ఇలాంటి కార్ మనకు వస్తుంది. ఒకవేళ Klook.com నుంచి థర్డ్ పార్టీ నుంచి కనుక మీరు బుక్ చేస్తే ఫిఫీ ఐలాండ్ మీ హోటల్కే ఇన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. లేకపోతే మీరు ఏదైతే డెసిగ్నేషన్ ఏరియా ఉంటుందో దానికి మీరు క్యాబ్ చేసుకొని వెళ్ళొచ్చు. నేనైతే ఇన్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. ఇలాంటి కార్ వస్తుంది, వచ్చి మా హోటల్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ పికప్ చేసుకొని మెయిన్ పాయింట్ తీసుకెళ్తారు. అక్కడ మనకు ఒక బ్రీఫింగ్ లాంటిది ఇస్తారనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఈ ప్లేసెస్కి వెళ్తున్నాము, డూస్ అండ్ డోంట్ డేట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదే కార్లో మనం ఆ లొకేషన్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో ఆ బ్రీఫింగ్లో వాళ్ళు ఏమేమి చెప్తారో అన్ని మీకు నేను చెప్తాను. నేను ఈ ఫిఫీ ఐలాండ్ టూర్ ప్యాకేజ్ అనేది క్లుక్ యాప్ నుంచి బుక్ చేసుకున్నానండి. మాకు మెయిన్ డెస్టినేషన్ రీచ్ కావడానికి కార్లో 1 hour పట్టింది. రీచ్ అయ్యాక అందరినీ ఒక లైన్లో ఫామ్ చేస్తారు అండ్ డిఫరెంట్ కలర్ హ్యాండ్ బ్యాండ్స్ ఇస్తారండి. అండ్ ఆఫ్టర్ దాట్ బ్రేక్ఫాస్ట్ అనేది మనకి బఫే ఉంటుంది. జస్ట్ లైక్ బ్రెడ్, జామ్, కాఫీ లాంటివి ఉంటాయి అనమాట. వన్స్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనకి ఒక గైడ్ని అసైన్ చేస్తారండి. ఈ గైడే ఫస్ట్ మనకు ఒక 15 minutes బ్రీఫింగ్ ఇస్తారు. అంటే మనం డే టూర్లో ఏ ప్లేసెస్ కవర్ చేస్తాము, డూస్ అండ్ డోంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రీఫింగ్ అయిపోయాక అందరినీ బోట్లోకి ఎక్కిస్తారు. అందరికి బ్యాండ్స్ ఇచ్చిన తర్వాత మేము లైన్లో ఉంటాం అనమాట. ఇక్కడి నుంచే మాకు బోట్ స్టార్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ విఐపి కాటర్మన్ బోట్ అనమాట, ప్రయారిటీ బోట్ అది. సో హీఈస్ అ గైడ్ కోకో హూస్ గోనా హెల్పింగ్ us to go around Phi Island. So let's start our journey now. సో ఇదే విఐపి కాటర్మన్ బోట్. ఓకే, ఇలా ఉంటాయి సీట్స్. ఒకవేళ స్పీడ్ బోట్ కావాలంటే అలా ఉంటాయి. ఇదేమో విఐపి కాటర్మన్. సో బోట్లో అయితే ఎక్కేసామండి. ఇదే అనమాట బోట్. ఓకే చూడండి, వావ్, ఇంకొద్ది సేపట్లో స్టార్ట్ అవబోతుంది. లెట్స్ గో అరౌండ్ ఫిఫీ ఐలాండ్ నౌ. స్టార్ట్ అయిందండి, చూడండి. మా ఫస్ట్ ఐలాండ్ ఆఫ్ ఫిఫీ ఐలాండ్ ట్రిప్ వచ్చేసి కాయ్ నాయ్ ఐలాండ్ అండి. ఈ ఐలాండ్ ఫుకెట్ హార్బర్ నుండి 45 minutes ఉంటుంది. ఈ కాటమరాన్ బోట్లో అండమాన్ సీ వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మేము కాయ్ నాయ్ ఐలాండ్కి చేరుకున్నాం. సో ఫస్ట్ పాయింట్కి వచ్చేసామండి, కాయ్ నాయ్ బీచ్ అనమాట. కాయ్ అంటే థాయిలాండ్లో ఎగ్ అండి. ఎగ్ షేప్లో ఈ ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ జెట్స్కీకి చాలా ఫేమస్. జెట్స్కీ ఇక్కడ మనం చేయొచ్చు. మనకి 1300 baths నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ 2-3 వెళ్ళొచ్చు అనమాట ఈజీగా. చూస్తున్నారా వెనకాల, అదిగోండి. మరి జెట్స్కీ ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయి, అక్కడ పాల్గొనవచ్చు మనం. ఫిఫీ ఐలాండ్లో ఇవన్నీ ఉండవు అనమాట. మీరు ఒకవేళ జెట్స్కీ చేయాలంటే కనుక ఈ కాయ్ ఐలాండ్లోనే మీరు జెట్స్కీ చేయాలి. ఇక్కడ బ్యూటిఫుల్ వెదర్ ఉంది డిసెంబర్లో, ఎంత చాలా బాగుంది చూడండి. సో నేను జెట్స్కీ చేస్తున్నా అండి విత్ మై కిడ్. 1000 baths ఇచ్చాను. ఈ బ్యూటిఫుల్ వెదర్లో మనం ఇప్పుడు జెట్స్కీ చేయబోతున్నాము. మీరు ప్రైస్ మొత్తం బార్గెన్ చేయండి. 1300 అంటారు కానీ బట్ 1000కి వచ్చేస్తారు. ఓకే, సో లెట్స్ గాట్ జెట్స్కీ. సో లైఫ్ జాకెట్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. స్మాల్ రైట్, ఇదే మన జెట్స్కీ అనమాట. ఇదే వేసుకొని మనం వెళ్ళబోతున్నాం. చూడండి, వావ్. వావ్ మ్యాన్, విచ్లే. కాయ్ నాయ్ ఐలాండ్ లో హ్యాపీగా జెట్స్కీ చేసిన తర్వాత మేము లాంగ్ ఐలాండ్ కి వెళ్ళామండి. ఇక్కడ సీ వాటర్ ఫ్లో కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ ఎగ్జాటిక్ ప్లాంట్స్, ఫిషెస్ ఇక్కడే తిరుగుతుంటాయి అనమాట. అందుకోసమే ఈ ప్లేస్ లోనే మాకు స్నార్కింగ్ చేయించారు. లాంగ్ ఐలాండ్కి వచ్చేసామండి. ఇదే లాంగ్ ఐలాండ్. ఇక్కడే మనము స్నార్కింగ్ చేయొచ్చు. ఓకే, సో ఈ కిట్ వాళ్ళే ఇస్తారు, మనకి ప్యాకేజ్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చేసుకుంటే దిగండి, అంతా వెనకాల స్నార్కింగ్ చేస్తారు, చూపిస్తారు.
స్నార్కింగ్ కి సపరేట్ గా అందరికి న్యూ కిట్ ప్రొవైడ్ చేస్తారండి. ఇవే అనమాట కిట్స్. అండ్ మన సెక్యూరిటీకి 5 ప్రొఫెషనల్ స్విమ్మర్స్ మన వెంబటే ఉంటారు. అండ్ వీళ్ళు స్నార్కింగ్ ఎలా చేయాలి అని మనకి గైడ్ చేస్తారనమాట. స్విమ్మర్స్ మాత్రం చాలా ప్రొఫెషనల్ గా ఉంటారండి. అండ్ దే విల్ కీప్ ఆన్ ఎంకరేజింగ్ యూ టు బీ ఇన్ ద వాటర్ అండ్ సీ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అండ్ ఫిషెస్ ఇన్సైడ్ ద రివర్. ఇప్పుడే స్నార్కింగ్ చేసి వచ్చానండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు కొంచెం భయం వేసింది, కింద కొంచెం లోతు ఎక్కువ ఉంది కదా, సో కొద్దిగా భయం వేసింది. బట్ వీ కెన్ డూ ఇట్. ఇక అందరు చేస్తున్నారు వెనకాల. వావ్, సూపర్ ఎక్స్పీరియన్స్. ఇది మాత్రం మిస్ కాకండి, తప్పకుండా చేయండి, భయపడకండి అస్సలక. ఎందుకంటే వన్స్ ఇన్ లైఫ్ టైం మూమెంట్. అండర్ వాటర్లో మంచిగా ఫిషెస్ కనిపిస్తుంటాయి చిన్న చిన్నవి. యూ విల్ ఎంజాయ్ లాట్. నెక్స్ట్ మనం వేరే ఐలాండ్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. స్నార్కింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యాక ఫిఫీ ఐలాండ్ లో ఉన్న సినిమాటిక్ అండ్ ఫోటోషూట్ పాయింట్ రాక్ ఐలాండ్ కి వెళ్ళాము. ఇక్కడ కొద్దిసేపు బోట్ ఆపుతారండి. అండ్ దే విల్ అలవ్ యూ టు టేక్ సమ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ ఫ్రమ్ హియర్. ఇది రాక్ ఐలాండ్ అండి, అండమాన్ సీ అన్నమాట. చూడండి, ఇక్కడ అందరూ నించొని బోట్ లో నించొని ఫోటో తీసుకుంటారు. చూడండి, వావ్, ఫోటోస్ ఇక్కడ నుంచి సూపర్ అనిపిస్తాయి. వెనకాల రాక్ నుంచి చూసారా ఎంత సూపర్ ఉందో. వావ్ మ్యాన్. రాక్ ఐలాండ్ లో హ్యాపీగా ఫోటోషూట్ అయ్యాక నెక్స్ట్ పాయింట్ మంకీ బీచ్ కి వెళ్ళామండి. ఈ బీచ్ లోనికి అలౌ చేయరు, ఎందుకంటే ఇక్కడ మంకీస్ కొంచెం ఫినికి ఉంటాయి. సో బీచ్ దగ్గరే బోట్ ఆపుతారు. అండ్ లక్ ఉంటే మీరు మంకీస్ ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇది మంకీ బీచ్ అండి. ఇక్కడ మంకీస్ కనిపిస్తాయంట. చూడండి, అగో కనిపిస్తుంది మంకీ. అదిగోండి, అగో అది. అంటే నార్మల్గా మనం ఇండియాలో మంకీస్ చూస్తాము, కొంతమంది ఫారినర్స్కి అది కొంచెం వింత అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అగో ఇక్కడ బిడ్డ, ఇదిగోండి మంకీ. ఎంత క్లిస్టర్ క్లియర్ ఉన్నాయో వాటర్. వావ్, ఇక్కడ ఎంత క్లియర్గా ఉన్నాయో వాటర్. వావ్. చూస్తూ చూస్తూ ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. మంకీ బీచ్ చూసిన తర్వాత మా లంచ్ కొరకు ఫిఫీ డాన్ ఐలాండ్ కి తీసుకెళ్లారు. టూర్ ఆపరేటర్ మన లంచ్ ఏ రెస్టారెంట్ లో ఉంటుందో మనకి ముందే చెప్తారనమాట. అండ్ దే విల్ ప్రొవైడ్ బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ హియర్. లంచ్ కొరకు ఇక్కడ ఆపుతారనమాట. చూడండి, అన్ని బోట్స్ లంచ్ ఇక్కడ. ఒకరి ఏజెన్సీస్కి ఒక్కొక్క రెస్టారెంట్ ఇక్కడ ఉంటుంది. మాది అరీదా అంట రెస్టారెంట్. సో మేము అక్కడికి వెళ్తున్నాము. 1 hour అనేది మనకి టైం ఇస్తారండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం లంచ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు మన బోట్ దగ్గరికి వస్తాం అనమాట. బోట్ నంబర్ ప్లస్ బోట్ పేరు మీ గైడ్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది బోట్స్ అనేది పార్క్ చేస్తారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమని తినేసి డైరెక్ట్గా మీ గ్రూప్ తోటి బోటింగ్ దగ్గరికి వచ్చేసి, లేకపోతే మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి చూస్తాను ఫుడ్ ఎలా ఉందో. ఓకే, Coco is again here. Hi. He's helping us. Yeah, Coco. In Ah. Indians, please come contact Coco. He's a good guy. Coco. Yeah, plate. So, vegetarian. ఇదిగోండి, కర్డ్, బెడ్, దాల్, ఆలు, పన్నీర్, నూడిల్స్, రైస్. ఓకే, ఫైన్. దట్ ఈస్ ద బాగానే పెట్టాడు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఫుడ్ టేస్ట్ మాత్రం ఐ రియలీ లవ్డ్ ఇట్ అండి. నేను వెజిటేరియన్, నాకు ఆప్షన్స్ కొంచెం తక్కువగా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. చూస్తున్నారా క్రౌడ్ ఎలా ఉందో. ఫుకెట్ అంతా ఇంటర్నేషనల్ క్రౌడే ఉంటారు మ్యాక్సిమం. చూడండి, ఇక్కడ బీచ్లో అందరు ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, ఇవన్నీ బోట్స్ అన్నమాట. ఇక్కడ ఆపేసి దెన్ దిల్ హ్యావ్ లంచ్ హియర్. అండ్ మళ్ళీ వాళ్ళ బోట్కి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్కి మనం వెళ్ళబోతున్నాం. సో ఐ జస్ట్ ఫినిష్డ్ మై లంచ్ అండ్ ఐమ్ గోయింగ్ దేర్. లంచ్ చేసిన తర్వాత మేము ఫిఫీ లే ఐలాండ్ కి వెళ్ళామండి. ఈ గృహల్లో ఒక టైంలో ఆది మానవులు ఉండేవారని ఇక్కడ వాళ్ళు చెప్తారు. ఇక్కడ బోట్ ఆపి మా గైడ్ ఈ గృహాల హిస్టరీ మాకు చెప్పారు. ఇది ఫిఫీ లే ఐలాండ్ అండి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ
పీపుల్ ఉండేవారని చెప్పి అనేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఉండట్లేదు ఇక్కడ. చూడండి, ఇంకా సునామీ హిట్ అయిన ప్లేస్ ఇది కూడా. ఇది ఫిఫీ లే ఐలాండ్ చూసాక మేము ఫిఫీ లాగూన్ ఐలాండ్ కి వెళ్ళామండి. ఇక్కడ కూడా కాసేపు బోట్ ఆపుతారు అండ్ వీ కెన్ టేక్ బ్యూటిఫుల్ పిక్చర్స్ ఫ్రమ్ హియర్. సో వెనకలో ఉన్నదే ఫిఫీ లాగూన్ అన్నమాట. ఇక్కడే మనకి జేమ్స్ బాండ్ మూవీ షూటింగ్ అయింది. ఇక్కడ కూడా మా క్యాటర్మన్ ఆగి ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటారు. లోపలికి ఎంటర్ లేదండి. ఒకవేళ మీరు జేమ్స్ బాండ్ ఐలాండ్ టూర్ తీసుకుంటే కనుక వెనక లోపల మనం వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కూడా వ్యూస్ సూపర్ ఉంటాయి. చూడండి, వావ్, దిస్ ఇస్ వాట్. ఫిఫీ లే ఐలాండ్ లో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఫైనల్ గా మేము మాయా బే బీచ్ కి వెళ్ళాము. ఫిఫీ లే ఐలాండ్ నుండి మాయా బే బీచ్ ఒక 30 minutes ఉంటుందండి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ అవర్ ట్రిప్. సో మాయాబే బీచ్ కి మనం వాక్ చేస్తూ వెళ్ళాలండి. ఇదిగోండి, ఇదే స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళాలి. కొద్దిగా దూరం ఉంటుంది. మనకి బోట్ వాళ్ళు 1/2 hour మాత్రమే టైం ఇస్తారు. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే వెళ్ళి బీచ్కి వెళ్ళిపోవాలి. క్లియర్గా ఉంటాయి వాటర్. వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ఫిఫీ ఐలాండ్ టూర్ ఇదే మాయాబే బీచ్. చాలా మంది ఫిఫీ ఐలాండ్కి వచ్చేదే మాయాబే బీచ్ చూడడానికి. సో కొద్ది క్షణాల్లో అక్కడికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఆ వ్యూ, ఆ సీనిక్ మేము చూపిస్తాను. రష్ కొంచెం తక్కువగానే ఉందండి. వావ్, ఇలానే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా రైట్ తిరగగానే మనకి బీచ్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ కొంచెం చల్లగానే ఉంది ఇక్కడ. ఫైనల్లీ మనం వచ్చేసాము. చూడండి, ఇప్పుడు కొంచెం దగ్గర వెళ్ళిన తర్వాత ఆ వ్యూ చూద్దాం. క్రౌడ్ మాత్రం బాగానే ఉన్నారు, చాలా బాగానే ఉన్నారు క్రౌడ్ మాత్రం. చూద్దాం, కిందికి వెళ్ళి చూద్దాం. సో ఎట్ లాస్ట్ we came to Maya Bay Beach, one of the stunning beauty and scenic in the world. Top second place అండి in terms of beaches ఇది. సో చాలా బాగుంటాయి. చాలా మంది ఫొటోస్ దిగుతూ ఉంటారు ఇక్కడ ముంగట. అసలు ఫుల్ ఆక్యుపై ఉంటుంది. చూద్దాం, ఒక ప్లేస్లో మనం వెతుక్కొని అక్కడ ఫొటోస్ దిగేసుకొని ఈ టూర్ కంప్లీట్ చేయడం అవుతుంది. చూడండి ఎంత బాగుంది. ఇది సాయంకాలం వస్తేనే బెస్ట్, ఎందుకంటే ఎక్కువగా మనకి వేడి ఉండదు. November, December, January is the best month to come to Fifi Island. ఇక్కడ ఎండాకాలం చాలా వేడి ఉంటుంది, వర్షాకాలం మీరు రాలేరు. సో బెస్ట్ కమ్ ఇన్ దీస్ మంత్స్. మాయాబే బీచ్ చాలా స్టన్నింగ్ గా ఉంటుందండి. వి కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మేము మాత్రం ఒక ప్లేస్ చూసుకొని హ్యాపీగా ఫ్యామిలీ పిక్స్ దిగాము అండ్ వి రియల్లీ హ్యాడ్ గ్రేట్ టైమ్ హియర్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా షూటింగ్స్ అయ్యాయండి. ఎస్పెషల్లీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గలగల పాడే గోదావరిలో పాట ఇక్కడే షూటింగ్ చేశారు. ఇదే స్పాట్లో షూటింగ్ చేశారు. ఆ టైంలో పోకిరి మూవీ ఉన్న టైంలో ఇక్కడ చాలా మంది టూరిస్ట్ ఆ సమయంలో తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఇదే ప్లేస్లో ఆ పాట షూటింగ్ అయింది. స్పెక్టాక్యులర్ స్టన్నింగ్ ఉంటాయన్నమాట. ఇక్కడి నుంచి కెమెరా నుంచి చూస్తే మీకు అంతగా కనిపించదు, బట్ స్టిల్ ఇఫ్ యూ స్టాండ్ హియర్ అండ్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ బ్యూటీ, అసలు మీ కళ్ళకి ఒక ఏదో మాయాజాలంగా అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ప్లేస్ యూ మస్ట్ విజిట్ ఇఫ్ యూ కమ్ టు ఫుకెట్. నా కంక్లూజన్ వచ్చేసి ఫ్యామిలీకి ఫుకెట్ చాలా సేఫ్ అండి. మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఫుకెట్కి రావచ్చు. థై పీపుల్ ఆర్ సో వెల్కమింగ్ అండ్ దే విల్ షోర్లీ ట్రీట్ యూ వెరీ వెల్. ఇక్కడ నాకు నా ఫ్యామిలీకి థైలాండ్ ట్రిప్ చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ ఇక్కడ ఉన్న స్టన్నింగ్ వ్యూస్ అండ్ ఫ్రెండ్లీ పీపుల్ మిమ్మల్ని మళ్ళీ థైలాండ్కి రప్పిస్తాయి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ వన్ మోర్ డే, ప్లీజ్ డూ విజిట్ వాట్ చలాంగ్ టెంపుల్. ఈ టెంపుల్ ఫుకెట్ మెయిన్ సెంటర్ నుండి ఒక 30 minutes మాత్రమే ఉంటుంది. అండ్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ here. So thank you so much అండి for watching my entire video. I believe ఈ ఫిఫీ ఐలాండ్ టూర్ మీకు నచ్చుంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ కమెంట్కి నేను రెస్పాండ్ చేస్తాను. సో నా కిడ్ మొత్తం
ఇసుక రాసి పడేశాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.